అంటే మాది సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మా అమ్మగారు, నాన్నగారు మనకెందుకురా ఈ సినిమాలు, మనం తొక్కేస్తారేమో, రిలీజ్ చేయనిస్తారో, చేయనియ్యరో, నెట్టేస్తారేమో, ఇబ్బందులుంటాయి, ఇవన్నీ మనకెందుకు అని చెప్పి ఆల్మోస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటూ ఉన్నారు. ఇన్‌ఫాక్ట్ అందులో చాలా జరిగాయి. నేననుకున్నాను యాక్టర్ అవ్వాలంటే యాక్టింగ్ వస్తే సరిపోతుంది కదా! డైరెక్టర్ అవ్వాలంటే డైరెక్షన్ వస్తే సరిపోతుంది కదా! ఒక మంచి కథతో ముందుకెళ్తే సరిపోతుంది కదా! అనుకుంటూ స్టార్ట్ చేశాము. అయితే హ్మ్, నేను చెప్పేదేంటంటే ఇండస్ట్రీలో వచ్చి నుంచోవాలంటే గుండె ధైర్యం కావాలండి. అది రైట్‌కుందా, లెఫ్ట్‌కుందా పక్కన పెట్టండి. దానికే ధైర్యం ఉండాలి. అది సో, అంటే ఈ స్పీచ్ పెద్దవాళ్ళు చూస్తారో, ఎవరు చూస్తారో నాకు తెలీదు. కానీ ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్న వాళ్ళెవరైనా చూసినా, లేదా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు చూస్తే మాత్రం మేబీ నా వల్ల వాళ్ళకి కొంచెం ధైర్యం పెరుగుతుందని ఇలా చెప్తున్నాను. అయితే ఈ జర్నీలో నేను చాలామంది ప్రొడ్యూసర్స్‌ని వాళ్ళని కలవటం జరిగింది. కొన్ని తెలుసుకోవడానికి, కొన్ని నేర్చుకోవడానికి ఇలాంటి విషయాల్లో. స్టార్టింగ్‌లో మాట్లాడుతున్నప్పుడు అరే! ఈ పాయింట్ చాలా కొత్తగా ఉంది కదా! ఆహ్, ఈ ఈ లేయర్ బాగా టచ్ చేశారు కదా! ఇది సరిగ్గా హ్యాండిల్ చేస్తారో లేదో అని చెప్పేసి కొంచెం భయపడ్డారు. సరే ఓకే. ఆబ్వియస్‌గా ఉంటుంది కొత్త డైరెక్టర్ ఎలా చేస్తారో ఏంటో అనేసి. తీరా అంతా కంప్లీట్ చేసుకొని, మొత్తం అంతా చేసుకొని ఒకసారి కలుద్దాం అన్నప్పుడు అరే! ఇదే సినిమా నాని గారు ఇంకెవరో పెద్ద హీరోతో చేస్తే బాగుంటుంది కదా! నీకు 50, 100 కోట్లు అలా అయిపోతుంది కదా! అంటే, అరే! అంత ఈజీయా డేట్లు దొరకటం? నాలాంటి వాళ్ళు ఎళ్లి సినిమా తీయడం అంత ఈజీయా? సరే. ఈ మొన్న ఒక ప్రొడ్యూసర్ అయితే మాట్లాడుతూ భయ్యా నువ్వు మలయాళమోడివో, తమిళోడివో అయితే కొత్తోడివైనా పర్లేదు. బజ్ బాగా క్రియేట్ అవుతుంది అన్నారు. అరే! ఇంకా బ్యాక్‌గ్రౌండ్ లేదని సపోర్ట్ చేయకుండా, కొత్తవాడని రిజెక్ట్ చేసి, మలయాళమోడో, తమిళోడో అని చెప్పి కూడా కొత్తగా రిజెక్ట్ చేస్తూ ఉంటే, ఇంకా ఎలా? ఏదో 'నేనింతే' సినిమాలో తమిళ్ డైరెక్టర్ అయితే ఆపర్చునిటీ దొరికేస్తదన్నట్టు ఇప్పుడు ఇలాంటివి కొత్తవి వినాల్సొస్తుంది. సరే ఇవన్నీ పక్కన పెడితే కూడా అండి, నేను బాగా నమ్మేదేంటంటే అండి, ఆడియన్స్ పిచ్చ క్లియర్‌గా ఉన్నారు. మంచి కంటెంట్‌తో వస్తే కొత్తోడా, పాతోడా, స్టారా లేతే ఇంకెవరోనా, వేరే లాంగ్వేజా, మనకు అర్థమవుతుందా, అర్థం కాదా ఇవేది పట్టించుకోవట్లేదండి. పాత సినిమాల్లో కూడా యూట్యూబ్‌లోంచి తీసి మరి ఆర్కైవ్స్ అన్ని తీసి మరీ చూసి హిట్ చేస్తున్నారిప్పుడు. సో, మీరు చూసారు కదా! ఆహ్, చాలా మంచి కంటెంట్‌తో వస్తున్నాము. సరే ఇంత మాట్లాడుతున్నాం కదా! నీ సినిమా ఎలా ఉంటదని మీరనుకుంటే మాత్రం 100% ఇంత మంచి సినిమా తీశారు వీళ్ళు కొత్త వాళ్ళయ్యుండి కూడా. ఇంత బాగుంది. ఈ పాయింట్‌ని ఇంత బాగా రాసుకున్నారు. డైరెక్టర్ ఇంత బాగా హ్యాండిల్ చేశారు. ప్రతి ఒక్కరు పెర్ఫార్మన్స్ ఇంత చేశారా? టెక్నికల్‌గా ఇంత వర్క్ చేశారా? అన్నట్టుగా ఈ మూవీ ఉంటుంది. నేను ముందుగా చెప్పినట్టు ఎవరైనా నొప్పించినట్టు ఏమైనా మాట్లాడుంటే మాత్రం నన్ను క్షమించండి.